హాయ్ అండి, అందరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు తినే రొటీన్గా చట్నీలు కాకుండా, సాంబార్ కాకుండా ఇవాళైతే నేను తెల్లగడ్డ కారం అనేసి అంటాం మా సైడ్ అయితే, అంటే వెల్లుల్లి కారం. దాన్ని అయితే నేను ఇవాళ ప్రిపేర్ చేయబోతున్నాను. అంటే ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. రెగ్యులర్గా చట్నీలు తిని తిని బోరు కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ట్రై చేస్తారు. ఇది ఎంతవరకు అందరికీ తెలుసని నాకైతే తెలీదు. అందుకే నేను తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఒక మిక్సీలో అయితే కారం, సాల్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వితౌట్ వాటర్. ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ చిన్న చిన్నదిగా కట్ చేసేసుకొని ఆ ఆనియన్స్ ప్లస్ అలాగే కరివేపాకు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంలో వేసేసుకొని ఆయిల్ని మంచిగా హీట్ చేసుకొని ఆ ఆయిల్ని కూడా దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపెట్టేసుకోవాలి. అంటే మనకి ఎంత ఆయిల్ కావాలి, ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అనేలా చూసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కి బదులుగా మనం నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒకసారి ఆ టెక్స్చర్ని చూడండి, దేవుడు అసలుకి ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఆ కారాన్ని చూడడానికి. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరన్నా చూసారంటే ఖచ్చితంగా చేసుకొని తింటారు. మా ఇంట్లో మా చెల్లి ఉంది, అందుకే ఇవాళ చేశాను. మేము కూడా ఈ మధ్య సాంబారు, చట్నీలో ఎక్కువగా తింటున్నాము. అందుకే మాకు కూడా కొంచెం రొటీన్ మారినట్టుగా ఉంటుంది కదా. ఈ కారం అయితే కొంచెం స్పైసీగా ఉంది. స్పైసీ లవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా సూపర్గా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. అసలుకి తింటుంటే నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా మళ్ళీ తినాలని అనిపించేంతలాగుందనమాట. సో మీరు ఎవరైనా ట్రై చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి.